మలక్పేట పండ్ల మార్కెట్ స్థలాన్ని అన్యమతస్థులు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మార్కెట్ స్థలాన్ని కేటాయించగా ప్రార్థనల కోసం కబ్జా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన స్థలాన్ని స్వార్థంతో సహా చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ స్థలాన్ని ఒక మతానికి చెందిన వారు కబ్జా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు తెలిసినా కూడా మౌనంగా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావునిస్తోంది. సరూర్ ఏసీపీ పోలీస్ శ్రీధర్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చిన గతంలో 4 నెలల కిందనే. ఇది అన్యాకాంతం చేస్తున్నారు. మొత్తం ఇది ఒక మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్య వస్తుంది. వెంటనే చర్యలు తీసుకోండి, ఇది ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి అని చెప్పి నేను వాళ్ళకు కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాను. నిన్న శివరాత్రి పురస్కరించుకుని మేమందరం కూడా గుళ్లకు అక్కడిక్కడ తిరుగుతున్న క్రమేణా రాత్రి ఇక్కడ రేకులు కట్టి సుమారుగా 1 ఎకరం స్థలాన్ని మళ్ళీ దీనికి కబ్జా ఆక్రమించారు. మరి ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట ఇప్పుడు నేను జెడ్సీ గారికి ఫోన్ చేసి చెప్తే జెడ్సీ గారు